దిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవ, నాతో విను మా ప్రియులందరితోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఏమని అనంటే, విశ్వసించువాడు కలవరపడడు. మనలో అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంది అని మనం చెప్పేటటువంటి వారంగా ఉంటున్నాం. కానీ మనలో వేదన, భయము, కలవరము, చింత అనునవి దేవుని యందు విశ్వాసం ఉంచు మనకు ఎంతమాత్రం కూడా ఉండకూడదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నటువంటి మనం ఆయన యొద్దకు వచ్చినటువంటి వారం. అయితే ఏ ఏ విషయాల్లో మనం ఆయనను వేడుకుంటూ ఉన్నామో, ప్రార్థన చేస్తూ ఉన్నామో, నిరీక్షిస్తున్నామో, నిశ్చయంగా ఆయన మనకు ఫలము దయచేయవాడని మనం విశ్వసించాలి కదా. అట్టి విశ్వాసం మనలో లేనప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచిన వారం అయినప్పటికీ అనేక విషయాల్లో కృంగిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. విశ్వసించినటువంటి మనము ఎంత మాత్రం కూడా కలవరపడకూడదు. దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నెబుకద్నెజరు అనేటటువంటి రాజు బంగారు ప్రతిమను చేయించి రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ దానికి నమస్కరించమని తెలియచేయటను, ఎవరైతే నమస్కరించరో వారిని మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో వేయబడతారు అనేటటువంటి శిక్షను కూడా అతడు తెలియచేశాడు. అయితే రాజ్యంలో ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వీరు నిర్గమకాండం 20వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగం ఏదో తెలిసినటువంటి వారే దేవునికే నమస్కరించాలి గాని ఈ బంగారు ప్రతిమ నమస్కరించకూడదు అనే దేవుని ఆజ్ఞ గనక దాని విషయమందు వారు వెనకడుగు వేశారు. ఈ సంగతి తెలిసినటువంటి రాజు ఈ విషయమై వారితో పలికినటువంటి మాట ఏంటంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అతడు పలికాడు. ఆ సందర్భంగా షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వీరు రాజుతో చెప్పారు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు అని. అంటే మేము ఈ విషయమై ఎంత మాత్రము మేము కలవరపడట్లేదు, అధైర్యపడట్లేదు. మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించునని వారు నిశ్చింతగా కలవరము లేకుండా ఈ మాటలను పలుకుట మనం గమనించగలం. ఆ మాటలు విన్నటువంటి నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందాడు. మండుచున్నటువంటి ఆ గుండమును అతడు ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞాపించాడు. బలిష్ఠుల్లో కొందరిని పిలిపించి వీరిని ఆ గుండములో వేయమని ఆజ్ఞాపించాడు. అయితే వారు అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములు, తక్కిన వస్త్రములు తీయకుండానే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ వారు పడవేశారు. రాజాగ్ర తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకును, మేషకును, అబేద్నెగోలు విసిరివేయడానికి వెళ్ళినటువంటి ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. అయితే వేయబడినటువంటి వీరు ఆ అగ్నిగుండమందు బంధింపబడినటువంటి వారుగా వేయబడినటువంటి వారు అయినప్పటికీ ఆ గుండమందు వారు బంధకములు లేక
అందులో సంచరించటం రాజు చూశాడు. అయితే వేయబడిన ముగ్గురిని, కానీ రాజుకు 4 మనుషులు కనపడుతూ ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా ఏ విధమైన హాని లేని వ్యక్తులుగా ఉండుటని అక్కడ మనం గమనించగలం. దీన్ని బట్టి ఆశ్చర్యపడినటువంటి రాజు వారిని బయటికి తెప్పించి వారిని పరిశీలించి చూసినప్పుడు వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్నివాసనైన వారి దేహములకు తగలకుండాటయు చూచినటువంటి ఈ నెబుకద్నెజరు అప్పుడు చెప్తున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు నెబుకద్నెజరు వారితో అన్నాడు, నా చేతులను మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడని. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, మనను పలు పరిస్థితులు కలవరపడటానికి కారణం కావచ్చు. ప్రార్థన చేసేటటువంటి మనం దేవుని విషయమై ఒకవేళ అనుమానం పడుతూ ఉన్నటువంటి వ్యక్తులం కావచ్చు. ఈ దినాన మన హృదయం ఎరిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం విశ్వసించిన వారమైతే మనము కలవరపడము. ఈ దినం కలవరం మీలో ఉందా? అయితే ఒకసారి మీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకొనండి. దేవుని యొద్దకు వచ్చేటటువంటి మనం, ఆయన వెదికేటటువంటి మనకు ఆయన ఫలము దయచేస్తాడు అనేటటువంటి విశ్వాసం లేకపోతే మనము అనేక విషయాలు చింతపడతాం. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ విధముగా నిశ్చింతగా వారు రాజుకు సమాధానం ఇచ్చి ఆ శ్రమలో ముందుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందారు. మీరు కూడా అట్టి విశ్వాసాన్ని కలిగిన వారై మన ముందున్నటువంటి ఈ జీవిత యాత్రలో ప్రతి ఒక్కరూ జయ జీవితాన్ని పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎందరైతే తమ హృదయాల్లో కలవరంతో ఉన్నారు, ఇప్పుడే దాని నుండి యేసుక్రీస్తు నామమున విడుదల కలుగునుగాక. దైవజనులను, వారి పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. మా ముందున్నటువంటి జీవిత కాలంలో నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి అన్నిట్లో మేలు పొంది మీకు సాక్షులై లోకము నీ తట్టునకు చూసినట్లుగా పరిశుద్ధాత్మ దేవములను వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.